హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో రేపటి కోసం ముందు రోజు నేను ప్రిపేర్ చేసుకున్న కొన్ని పనులను మీతో షేర్ చేసుకుంటున్నాను. అవేంటో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదైతే టిఫిన్ కోసం, అంటే రేపు ఒక్కరోజుకనే కాదండి, ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 1 వీక్ నుంచి 10 డేస్ దాకా ఉంటుంది పిండి అనేది. దీంతోనే ఇడ్లీ అయినా సరే, దోశ అయినా సరే, దోశల్లో వెరైటీస్ అయినా కూడా ఈ ఒక్క పిండితోటే అన్ని వెరైటీస్ చేసుకుంటాను. దానికోసం కొంచెం బియ్యం ఎక్కువగానే నానబెట్టుకుంటున్నాను. అంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మా ఫ్యామిలీ మొత్తానికి కూడా సరిపోయేలాగా ఇలా నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఉదయాన్నే నానబెట్టుకున్నాను. ఉప్పు వేసి బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ కూడా నీట్గా కడిగి ఇలా క్యారేజ్లో వేసి మిషన్కి పంపించేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసుకోవటం కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకని మిషన్లో రుబ్బుకొచ్చేస్తారు. మనము బియ్యం అయితే ఎంత క్లీన్గా కడుక్కుంటామో దోశ అయినా ఇడ్లీ అయినా అంత వైట్గా ఉంటుంది. ఉప్పు వేసి కడగటం వల్ల రైస్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది. అందుకని చెప్పి ఉదయం కడిగేటప్పుడే ఉప్పు వేసి నీట్గా కడిగి నానబెట్టి పెట్టేశాను. ఇందులో నేను ఇడ్లీ బియ్యం, రేషన్ బియ్యం, ఉద్దిపప్పు, కొద్దిగా అటుకులు, ఒక 2 స్పూన్ల దాకా మెంతులు కూడా వేసి నానబెట్టాను. ఇంకా ఇదైతే రేపటి కోసం పెరుగు, 2 లీటర్స్ దాకా పాలు తీసుకున్నాను. ఇవి ఉదయాన్నే కాంచి దాని మీద ఉన్న మీగడంతా కూడా తీసేశాను. ఈ పాలు బాగా కాంచి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీగడ తీసాను. ఫ్రిడ్జ్లో పెట్టి మీగడ అనేది తీస్తే మీగడ మందంగా వస్తుంది. మీగడ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలు అనేది కాంచాను. అయినా కూడా మళ్ళీ లైట్గా మీగడ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సేమిరి వేసి పక్కన పెట్టేశాను. ఉదయానికి ఇది కూడా పెరుగు అయిపోతుంది. ఇదైతే బియ్యం కూడా రుబ్బుకొచ్చేసారు చూడండి. పిండి మరీ సాఫ్ట్గా అంటే నున్నగా లేకుండా, అలానే బరకగా లేకుండా జస్ట్ లైట్గా అలా రవ్వలాగా అనిపించేలాగా రుబ్బుకొచ్చారు. ఇలా ఉంటే ఇడ్లీకైనా సరే, దోశకైనా సరే పిండి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా పట్టుకుంటేనే తెలిసిపోతుందండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వస్తుందనేసి. ఇప్పుడు ఇందులోంచి సగం పిండి దాకా పులవకు ముందే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మిగతా సగం పిండిని మాత్రమే పులియ పెడుతున్నాను. ప్రతిసారి కూడా అంతే, రుబ్బిన వెంటనే సగం పిండి తీసి డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఇక్కడ పులిసిన పిండి ఏదైతే ఉంటుందో అది వాడేలోపు మనం ఫ్రిడ్జ్లో ముందుగా పెట్టిన పిండి కూడా బాగా పులిసిపోయి ఉంటుంది. మనం ఇడ్లీ కానీ దోశ కానీ వేయాలనుకున్నప్పుడు ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ ముందుగా పిండి బయట పెట్టేసామంటే ఆ కూలింగ్ అనేది తగ్గిపోయి పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది. దోశకైనా ఇడ్లీకైనా కూడా చాలా బాగుంటుంది. చూడండి సగం దాకా పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మిగతా సగం పిండిని ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇలా క్యారేజ్లోనే పెట్టేస్తున్నాను. పులవడానికి కూడా ప్లేస్ బాగా ఉంటుంది కదా క్యారేజ్లో, అందుకని చెప్పేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని క్యారేజ్లోనే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఉదయం ఉద్ది వడల కోసం ఉద్దిపప్పు నానబెడుతున్నాను. పప్పుని వడల కోసం ఇలా ఓవర్ నైట్ నానబెట్టామంటే వడలు చాలా మృదువుగా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా లాగదు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వడలు కూడా. ఇప్పుడు ఈ ఉద్దిపప్పును కూడా బాగా 3-4 సార్లు నీళ్ళతో కడిగి ఇలా ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నాను. మొత్తము నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇదైతే నార్మల్గా అలవాటేనండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయటం. ఇలా ఉంటేనే ఉదయం హ్యాపీగా పనులు అనేది చేసుకోగలుగుతాను. ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. లేదంటే ఇంకా రోజంతా కూడా అదోలాగా ఉంటుంది. బాగా అలవాటైన పని అండి ఇది. ఎప్పుడైనా సరే కిచెన్లో పని అయిన వెంటనే ఇలా సర్దేసుకోవటం బాగా అలవాటు నాకు. చూడండి ఇప్పుడైతే తేమగా ఉంది కదా, ఉదయానికల్లా కూడా తేమంతా కూడా ఆరిపోయి కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. ఇదైతే పడుకునే ముందు నేను క్లీన్ చేసుకున్న మా కిచెన్. చాలా ప్రశాంతంగా ఉంటుందండి కిచెన్ ఇలా క్లీన్గా ఉందంటే. మనసుకు కూడా చాలా హ్యాపీ. ఈ పని అంతా అవడానికి నాకు నైట్ 11-11:30 అవుతుందండి. ఇప్పుడైతే ఉదయం చూడండి తేమ అస్సలు లేదు, నీట్గా ఆరిపోయింది. కిచెన్ ఇలా ఉందంటే కిచెన్లో పనులు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే లైట్ లేకపోయినా కూడా కిచెన్లోకి వెలుతురు చాలా బాగా వస్తుంది.
చూడండి ఎంత బాగుందో. ఉదయాన్నే ఇలా ఉంటే ఎంత పనులైనా సరే హ్యాపీగా చకచకా చేసేయచ్చు. ఇక్కడైతే టిఫిన్ కోసం ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నాను. ఇందులోకి కందిపప్పు అలాగే ఎర్ర కందిపప్పు 2 మిక్స్ చేసి తీసుకుంటున్నాను. ఈ సాంబారు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. ఇలా తీసుకున్న కందిపప్పుని 2-3 సార్లు బాగా కడిగేసి అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియాల పొడి, కారానికి సరిపడా ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఇలా కట్ చేసుకున్న టమాటోస్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులోకి చింతపండు ఏమి వేయం కాబట్టి టమాటోలు అనేది ఎక్కువగా వేసుకుంటేనే సాంబార్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని, మెంతి పొడి అనేది మర్చిపోయానండి, చివరిలో వేసాను నేను. ఏ సాంబార్కైనా సరే ఇలా పప్పు ఆకుకూర చేసినప్పుడైనా నార్మల్ పప్పు చేసినప్పుడైనా కూడా మెంతి పొడి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ పప్పుని 3-4 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే పిండి కూడా బాగా పులిసిపోయింది. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి పిండి తొందరగానే పులిసిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఓవర్ నైట్ పెట్టేశాను, చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఎంతవరకు పిండి అయితే అవసరమో అంతవరకు సపరేట్ చేసుకున్నాను. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగానే వంట సోడా తీసుకున్నాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా చాలా తక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకున్నామంటే ఉప్పు సోడా అనేది పిండిలో బాగా మిక్స్ అవుతుంది. నార్మల్గా కూడా ఇలాగా దోశకి ఇడ్లీకి పిండి తీసుకున్నప్పుడు ఉప్పు అనేది చాలా తక్కువగానే వేసుకుంటాను. ఎక్కువగా అయితే ఎప్పుడు వేసుకొని సరిపోయేలాగా కూడా వేయను, తక్కువే వేసుకుంటాను. అదైతే బాగా అలవాటు అయిపోయింది. అస్సలు తెలియదండి ఉప్పు లేనట్టు కూడా, తక్కువ వేసినట్టు కూడా అసలు అనిపించదు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు అవసరమో అంతవరకు నీళ్లు వేసుకొని కలుపుకున్నాక ఇలాగా ఇడ్లీ ప్లేట్లో పోసి పెట్టుకోవడమే. ఈ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయినా రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్లో తడిపాను అంతే. మొత్తము కూడా ఇలా ప్లేట్లో పెట్టి ఇంకా గుండాలో పెట్టి ఉడికించుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు కూడా, చాలా బాగుంటుంది. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. పప్పు కూడా చూడండి చాలా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. వాటర్ వేయకుండా వీలైనంత గట్టిగా పిండి వచ్చేలాగా మిక్సీ పట్టుకున్నామంటే వడలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ టైం రుబ్బుకున్న పిండిని లైట్గా బరకగా పట్టుకున్నాను. అలా పట్టుకోవడం వల్ల వడలు చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం పిండిని మొత్తాన్ని కూడా సాఫ్ట్గా రుబ్బుకున్నాను అనమాట. ఇలాగా మొత్తం పిండిని కూడా ఇలా రుబ్బుకొని మొత్తం పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైంది లైట్గా బరకు మారి పట్టుకున్నాను కదా, సో అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలా కలుపుకుంటున్నాను. పిండి ఇలా రుబ్బుకుంటే వడలు అనేది చాలా బాగుంటాయి తినడానికి. మొత్తము సాఫ్ట్గా లేకుండా అలానే బరకగాను లేకుండా ఉంటుందని చెప్పి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని కాకుండా కొంచెం పిండిని సపరేట్ చేసుకుంటున్నాను. వడలకు ఎంతవరకు అవసరమో అంతవరకే పిండి అనేది తీసుకున్నాను. మనం ఇందులో ఆనియన్స్ అది మిక్స్ చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని అవసరమైనప్పుడు పిండి యూస్ చేసుకోవచ్చు అని కొద్దిగా పిండిని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కట్ చేసిన కొత్తిమీర అన్నీ కూడా పిండికి అవసరమైన అన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ వడల్లోకి జీలకర్ర, మిరియాలు అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేసుకుంటాము. నచ్చకపోతే అది స్కిప్ చేసేసి ఉప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చితోటి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అలా కూడా వడలు. ఇప్పుడైతే వడల్ని ఇలా డైరెక్ట్గా కాకుండా గరిటె మీద పెట్టుకొని వేసుకుంటున్నాను, అన్నీ ఒకే ఈక్వల్గా బాగా వస్తుందని చెప్పి. ఇప్పుడు ఇలా వేసుకున్న వడల్ని 2 వైపులు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి వడలు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది కదా, ఇది కూడా ఎనిపేసి పప్పు అనేది పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఎండుమిర్చి పప్పుతో పాటు ఎనిపామంటే అంతగా ఎనగవు అవి, అందుకని చెప్పి సపరేట్ చేసుకొని ఫస్ట్ వాటిని మాత్రమే ఎనిపేసి తర్వాత పప్పులో కలుపుకుంటున్నాను. చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది.
ఈ పప్పులో ఎండుమిర్చినే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి బాగుండదు, మొత్తము కూడా ఎండుమిర్చినే వేసుకోవాలి. చూడండి ఎండుమిర్చి టమాటో కూడా బాగా ఎనిగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పప్పులో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ముందే ఇలా మిక్స్ చేసామంటే ఎండుమిర్చి అస్సలు మెదగదు, అలా కాయలు అలానే ఉంటుంది. అందుకని చెప్పి ముందుగా వాటిని సపరేట్గా ఎనిపేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ వడలు కూడా మొత్తం కాలిపోయాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వడలు కూడా, ఎక్కువ ఆయిల్ కూడా లాగదు. ఇక్కడ పప్పు కోసం పోపు పెట్టుకుంటున్నాను. నార్మల్గా ఏ కూరలకైనా కూడా పోపు పెట్టేటప్పుడు ఆయిల్ నెయ్యి రెండు కలిపి తీసుకుంటాను. ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, ఇక్కడ సన్నెరగడ్డలు పోపులో యూస్ చేస్తున్నాను. సాంబార్కి ఇవి మంచి టేస్ట్ వస్తుంది, మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం కూడా. ఇప్పుడు ఈ పోపులోకి ఈ పప్పును వేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్టీ పప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వడలు కూడా చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇంకా ఇడ్లీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. నార్మల్గా ఉదయం పూట చాలా తక్కువ అండి టిఫిన్స్ చేయటం. ఉదయం పూట తినేది కూడా చాలా తక్కువ, నైట్ టైమ్సే ఇలాంటి టిఫిన్స్ అవి ఎక్కువగా చేస్తుంటాను. చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ప్రతిసారి కూడా అంతే అండి, ఇడ్లీలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇడ్లీ సాంబార్ ఇంకా ఉద్ది వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నాకైతే ఇడ్లీ వడను ఇలా సాంబార్లో నానబెట్టుకొని తినడం అంటే బాగా ఇష్టం. ఇలా తింటే చాలా బాగుంటుంది, సేమ్ హోటల్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే సాంబార్ తక్కువ ఉందని ఇంకొంచెం సాంబార్ కూడా వేసుకున్నాను. ఎక్కువ సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. ఇదైతే నైట్ పేరబెట్టాం కదా పెరుగు, అది దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే మీగడ అనేది చాలా మందంగా వస్తుంది. పెరుగు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదండి నేను చేసుకున్న బ్రేక్ఫాస్ట్, దానికోసం ముందు రోజు ప్రిపరేషన్స్. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.